అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తుశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే శ్రీవేదకనకకథా ప్రస్తూయతే. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మికం ఛానల్ వేదసారం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ, వేదములు, వేద భాగములు, వేదములో ఉండేటువంటి లక్షణాలు, వైదిక యజ్ఞముల గురించి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనమందరం వీక్షిస్తున్నందుకు గాను భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి గొప్ప జన్మ అని తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి అడుగు పెడదాం. మామూలుగా మనకు పంచప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు అని అంటాం. అదే విధముగా మనిషికి 5 జన్మలు ఉన్నాయి. అందులో ఏమేమిటివి, ఎలా అనేటువంటి విషయాన్ని ముందుగా మనకు తెలియజేసుకుందాం. ఇందులో 18 పురాణాలలో ఈ విధానం చెప్పేది పూర్తిగా మనకు గరుడ మహాపురాణం చెబుతూ ఉంది. పంచజన్మలు ఏ విధంగా వస్తాయి అనేటువంటి ప్రశ్న మనం వేద్దాం. వేదము ఏ విధంగా చెబుతోంది అంటే, ఆకాశాద్వాయు, నిరామయమైనటువంటి ఒక రూపము ఉన్నది, దానిని ఆకాశము అని అంటున్నాం. అక్కడ ఉద్భవించింది ఒకటి, దానిని వాయువు అంటున్నాం. వాయోరగ్ని, ఆ వాయువులో నుండి పుట్టింది అగ్ని. అగ్నేరాపహ, ఉష్ణం ఉష్ణేన శీతలం అని మనకు ఆయుర్వేద గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అందులో అగ్ని నుండి పుట్టింది నీళ్లు. అగ్నేరాపహ అద్భ్య పృథివీ, ఆ నీళ్లు ఆకాశము మార్గము నుండి భూమి మీద పడినాయి. అద్భ్య పృథివీ. మరి ఉట్టిగా పడినాయా నీళ్లు అనే ప్రశ్న మనం వేసుకుంటే కాదు. పృథివ్యా ఓషధయ, ఓషధులతో కూడుకొని ఆ నీళ్లు భూమి మీద పడినాయి అని మనకు చెబుతూ ఉన్నారు. ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అని మనకు వేద ప్రమాణం చెబుతోంది. ఓషధులు అనగా అనేకమైనటువంటి ధాన్యాలన్నింటినీ కూడా మనం ఓషధులు అనేటువంటి నామముతో మనం పేర్కొంటూ ఉన్నాం. అనగా అందులో ధాన్యాలలో ధనియాలు రావచ్చు, వడ్లు రావచ్చు, లేక గోధుమలు రావచ్చు. తినేటువంటి పదార్థం, గింజ పడితే మొలిచేటువంటి ప్రతి పదార్థం కూడా మనకు రావచ్చు. దానినే మనం అన్నము అని అంటున్నాం. ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష, ఆ అన్నము నుండి ఉద్భవిస్తూ ఉన్నారు ఈ మనము బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి జనాలు. మరి ఏ విధంగా మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్న మనం వేసుకుంటే, ముందుగా ఆ అద్భ్య పృథివీ, ఆకాశము నుంచి పడినటువంటి నీళ్లు భూమి మీద పడ్డప్పుడు అందులో వచ్చినటువంటి ఓషధులు మొలకెత్తి ఆ మొలకని ఏ పశుపక్షాదులు కూడా హరించకుండా ఆ చెట్టు అలాగే కాపాడబడి అక్కడి నుండి అది ఓషధులుగా, అది మళ్ళీ గింజలుగా అది పెంచి పెద్ద అయిన తర్వాత అక్కడి నుండి కోసి దాన్ని తీసుకొని వచ్చి వంటింట్లో మనం భోజన పాత్రలో పెట్టేంత వరదాకా కూడా అది హరించకుండా ఉంటే ఆ పురుషుడి యొక్క, అంటే అక్కడ లింగభేదం లేదు, అన్నాత్ పురుష అని అంటారు. వేద ప్రమాణంలో స్త్రీలింగం పుల్లింగం అనేటువంటి భేదం అక్కడ చెప్పబడలేదు. అన్నాత్ పురుష అనగా ఆ వేద ప్రమాణాన్ని అనుసరించి మనిషి ఆయుష్ ప్రమాణం అన్నములో ఉంది. తిన్నటువంటి జీవుడు తన యొక్క కణము ద్వారా కణాన్ని మొదలుగా విడిచిపెడితే అది మొదటి జన్మ అవుతోంది. గర్భము 2వ జన్మ, ప్రసవము 3వ జన్మ, ఉపనయనము 4వ జన్మ, ప్రేత 5వ జన్మ. మనకు ఈ విధంగా
పంచ జన్మల గురించి చెబుతున్నారు. మరి అదేవిధంగా పంచప్రాణములు ఏ విధంగా ఉంటాయి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అనేటువంటివి 5 పంచప్రాణములు. పంచ జ్ఞానేంద్రియములు ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుంటే త్వక్ చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియానాం. మనకు చిన్నప్పుడు తరగతి గదిలోకి వెళితే జ్ఞానేంద్రియాలు 5 అని వాళ్ళు చెప్పినారు. కానీ వేదములో ఇవి ఎప్పటి నుండో ఇవి పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు అని చెబుతూ మనకు అందిస్తూ ఉన్నారు. అలా పంచ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు చేయాల్సినటువంటి లక్షణాల్లో మొదటిది ఏమిటి అంటే ఆచమనము. ఆ ఆచమనం ఏ విధంగా చేయాలి? గోకర్ణాకృతి హస్తేన మాషమాత్ర జలం పిబేత్. గోకర్ణ రూపంలో చేతిని పెట్టి అందులో మినుము గింజంత నీళ్లను తీసుకుని ఆచమనము చేయాలి. ఆచమనం చేసేటప్పుడు శబ్దము రావద్దు అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. తన్నూనమధికం వాపి సురాపానం సమం పిబేత్. అంతకంటే గనక మాషమాత్ర జలం మినుము గింజంత కంటే కూడా ఎక్కువ అయినప్పుడు అది సురాపానంతో సమానమైనటువంటిది, ఆచమనానికి పనికిరాదు అని మనకు శాస్త్ర ప్రమాణం మనకు ఆచమన విధానం ఈ విధంగా చెబుతోంది. ఆచమనం చేసినప్పుడు ఏ విధంగా చేయాలి? కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని విష్ణునామ స్మరణపూర్వకంగా మనం ఆచమనం చేయాలి అని చెబుతున్నారు. ఎప్పుడైనా మనము ఏ కర్మను చేసినా, ఏది ఆచరించినా పరమాత్మ యొక్క నామము ద్వారానే మనం ఆచరించాలి. పరమాత్మ నామము ఉచ్చరించకుండా మనం ఏ విషయాన్ని కూడా మనం చేయకూడదు. భగవన్నామ స్మరణతోనే చేయాలి అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. కావున ఆచమన లక్షణం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. ఈ విధముగా ఆచమనాన్ని చేసిన తర్వాత మనిషి ఆయుః ప్రమాణం మనకు అందరూ చెబుతూ ఉంటారు. ఇన్ని రోజులు ఉంటుంది, ఇంతకాలం ఉంటుంది ఆయుః ప్రమాణం అని చెబుతూ ఉంటారు. కానీ ఆయుః ప్రమాణం అలా లేదు. ఆయుః ప్రమాణం మనిషికి శ్వాసలలో దాచిపెట్టి ఉన్నది. మరి ఆ శ్వాసలు ఎన్ని శ్వాసలు అనేటువంటి లక్షణాన్ని, లెక్కని మనం తెలియజేసుకుంటూ ఉంటే దాన్ని, ఆ ప్రాణాయామాన్ని ఒడిసిపట్టి మనం గనక ఆ శ్వాసను గనక ఒడిసిపట్టి దాన్ని మనం చేసుకోగలిగితే మనకు ఆయుః ప్రమాణం జీవితంలో పెరుగుతుంది అని మనకు పెద్దలు చెప్పినారు. అది ఏ విధంగా? కుంభకం, రేచకం, పూరకం అని 3 విధాలుగా ఉన్నాయి. ప్రాణాయామస్త్రయ ప్రోక్త రేచపూరక కుంభకాః వామనాసాపుటే చైవ పూరయేత్ పూరక స్మృతాః. ఓంకారాన్ని, ప్రణవాన్ని చెప్పేటప్పుడు మనం ఏ విధంగానైతే చెబుతున్నామో అందులో అకారానికి, ఉకారానికి, మకారానికి మధ్య ఒక మాత్రాకారము వ్యవధి మనం తీసుకుంటూ ప్రాణాయామాన్ని చెయ్యాలి అని మనకు చెబుతూ ఉన్నారు. ఆ ప్రాణాయామమే మనిషి యొక్క జీవన వేదం, జీవన వేద సారం. ఈ విధముగా వేదముతో మనిషి జీవితం ముడిపెట్టినది అని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా శృతి ఏ విధంగా ఉంటుంది? వేదశ్రుతి అంటే బ్రాహ్మణౌ వీణా గాథినౌ గాయతః శ్రియా వా ఏతద్రూపం యద్వీణా శ్రియ ఏవాస్మిన్ తద్దత్తః. వీణానాదం ఏ విధముగా రేవతి రాగంలో వస్తుందో వేదమంతా కూడా ఆ విధమైనటువంటి నామములతో, నాదముతోనే రావాలి. అది వేద ప్రమాణం. వేదాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి? గీతి శీఘ్రీ శిరఃకంపి తథా చ లిఖిత పాఠకః అనర్థః అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమః. గీతి అంటే బాగా సాగిస్తూ వేదాన్ని చెప్పకూడదు. శీఘ్రీ పరిగెడుతూ కూడా చెప్పకూడదు. శిరఃకంపి తల ఊపుతూ చెప్పకూడదు. లిఖిత పాఠకః రాసుకొని చెప్పకూడదు. తథా చ లిఖిత పాఠకః అనర్థః అర్థం లేకుండా వేదమంత్రాన్ని చెప్పకూడదు. అల్పకంఠశ్చ చిన్న గొంతుతో చెప్పకూడదు. షడైతే పాఠకాధమః అని అన్నారు. ఈ విధముగా వేదాన్ని అధ్యయనం చేసేటువంటి లక్షణం, ఈ ప్రాణాయామ లక్షణాన్ని మనకు శాస్త్ర గ్రంథాలు ఈ విధంగా వేదాధ్యయనం, అధ్యయన లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వేదాధ్యయనంతో పాటు భోజనాన్ని ఏ విధంగా చేయాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే ఆయుష్యం ప్రాంగ్ముఖో భుంక్తే
యశస్వీ దక్షిణాముఖ శ్రీః కామః పశ్చిమో భుంక్తే న కదాచిదుదంముఖ. తూర్పు వైపునకు ముఖము చేసి భోజనము చేస్తే ప్రాంగ్ముఖ ఆయుష్ పెరుగుతోంది అంట. దక్షిణము వైపు ముఖము చేసి కూర్చొని భోజనము చేస్తే యశస్సును కలిగినటువంటి వాడవుతాడు. శ్రీః కామః పశ్చిమ ముఖము పడమర ముఖము చేసి కనుక కూర్చొని భోజనం చేస్తే శ్రీః కాముడు అవుతున్నాడు, అనగా సిరి సంపదలు కలిగినటువంటి వాడవుతున్నాడు. అదే విధముగా ఉత్తర ముఖము చేసి కూర్చొని భోజనం చేస్తే నిత్య దరిద్రుడవుతున్నాడు. కేవలం ఉత్తర ముఖంలో ప్రేతను పితృదేవతలను ఉద్దేశించి మాత్రమే భోజన పాత్రలు వేసుకొని భోజనం చేయాలి అని మనకు శాస్త్ర గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ విధముగా మనకు భోజన పత్రాలు ఏమేమి వాడాలి అని ఇది మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. దానికి గాను ప్రమాణాలు కొన్ని ఇచ్చినారు. అది ఏ విధంగా అంటే మనకు ఇప్ప ఆకులు కానీ లేక మోదుగాకులు కానీ అరిటాకులు కానీ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి ప్రమాణాలు కూడా కొన్ని మనకు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి ప్రమాణం పలాశ కదలీ జంబూ పనసామ్రాణి పంచకం పద్మోదుంబర పాత్రాని శాస్త్రాని గృహిణ సదా. మోదుగ కానీ అరటి కానీ నేరేడు కానీ పనస కానీ మామిడి కానీ సంపెంగ కానీ తామర కానీ మేడి కానీ ఈ ఆకులలో గృహస్థులు భోజనం సర్వదా శ్రేయస్కరము అని చెప్తున్నారు. అయితే ఇందులో మొదటి పాత్ర మోదుగ పాత్రగా చెప్పినారు, పలాశ పాత్ర. ఈ పలాశము ఏ విధంగా ఉద్భవించింది అనే విషయమంతా కూడా మనకు యజుర్వేదం తైత్రీయ బ్రాహ్మణం మొదటి అష్టకం 3వ అనువాకం ఉద్ధంతి అనేటువంటి అనువాకం మనకి ఈ విధంగా చెబుతూ ఉంది. అది ఏమిటి అని అంటే సోమలత భూమి నుండి 3వ లోకం తృతీయస్యామితో దివి సోమ ఆసీత్. భూమిపైన 7 లోకాలు అని మనం కిందటి ఎపిసోడ్లో చెప్పాం. అవి ఏమిటి అంటే భూః భువః సువః మహః జనః తపః సత్య అనేటువంటి 7 లోకాలు. భూమి నుండి 3వ లోకమైనటువంటి లోకంలో భూః భువః సువః, దాన్నే స్వర్గలోకము అని అంటున్నాం. ఆ తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తంగాయత్ర్యాహరత్ అని వస్తుంది అక్కడ వాక్యం. అక్కడ గాయత్రీ దేవత అనుష్ఠానం చేసేటువంటి ఒక లత ఉన్నది. ఆ లత పేరు సోమలత. అంటే చంద్రుడి యొక్క కిరణాలను ఆస్వాదిస్తూ పెరిగేటువంటి లత కాబట్టి అది సోమలత. ఆ సోమలతని యజ్ఞయాగాది క్రతువుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అది ఎక్కడ ఉంది అంటే స్వర్గలోకంలో ఉంది. తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తంగాయత్ర్యాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవత్ తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమయః సంభారో భవతి సోమపీఠమేవావరుంధే దేవా వై బ్రహ్మన్న వదంత తత్పర్ణ ఉపాశృణోత్ శుశ్రవా వై నామ యత్పర్ణమయః సంభారో భవతి బ్రహ్మవర్చసమేవావరుంధే అని మనకు వేద ప్రమాణం చెబుతోంది. ఆ స్వర్గలోకంలో గాయత్రి అమ్మవారు సోమరక్షకులుగా ఒక 2 మనుషులను ఏర్పాటు చేసింది. వాళ్ళు సోమలతను చూస్తూ చూస్తూ ఒక ఆకును తెంపి పడివేసినారు. ఆ పడివేసినటువంటి ఆకు భూమి మీద పడింది. అక్కడ ఉద్భవించింది పలాశము అనగా మోదుగ. అందుకని మోదుగ పాత్రలో భోజనము చేస్తే బంగారపు పాత్రలో భోజనం చేసిన దానితో సమానము అని మన పెద్దలు మనకు చెప్పినారు. అందులో మొదటిది మోదుగ పాత్ర, రెండవది కదలి. ఈ కదలి ఏ విధంగా ఉంటుంది అంటే 2 రకాలు. కదలి ఏమో మనకు అరటి చెట్టు అనగా అరటిలో 2 అరటిలు ఉన్నాయి. ఒకటి అడవి అరటి, రెండవది పంట అరటి అని 2 విధాలుగా ఉన్నాయి. వైద్యంలో కూడా అరటి ప్రాశస్త్యం కొంత ఉంది. అది ఏ విధంగా అంటే అభుక్త్వా మలకం పత్యం భుక్త్వా తు బదరీఫలం కపిత్థం సర్వదాపత్యం కదలీన కదాచన అని అంటారు. అనగా తినకముందు ఉసిరికాయను తినాలి, తిన్న తర్వాత
బదరీఫలం అనగా రేగు పండును తినాలి. అభుక్త్వా ఆమలకం పత్యం భుక్త్వాదు బదరీఫలం. కపిత్థం వెలగ పండును ఎప్పుడైనా తినవచ్చు, కానీ కదలీ ఫలాన్ని మాత్రం తినకూడదు అన్నారు. మరి ఆ కదలీకే మారు పేరు రంభ. ఆ రంభ అనేటువంటి ఫలం ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే అసురాణం కులే జాత రంభాపూర్వ పరిగ్రహే తస్యాహ దర్శనమాత్రేన నిరాశా పితరో భవేత్. అనగా ఇప్పుడు మనకు దొరికేటువంటి అరటిలో 2 విధాలుగా దొరుకుతాయి. ఒక అరటి తినడానికి కానీ వైద్యానికి కానీ పనికిరాదు. రెండవ అరటి ఏ విధంగా కదలి అనేటువంటి నామంతో ఉందో అందులో భోజనము చేస్తే వెండి పాత్రలో చేసిన భోజనముతో సమానము అని మనకు పెద్దలు చెప్పినారు. అదే విధముగా మూడవది పనస ఆమ్రాణి చంపకం పద్మోదుంబర పాత్రాణి శాస్తాని గృహిణస్సదాహ. మనకు ఊర్గువా ఉదుంబర ఊర్జమేవా వరుంధే అని వేద ప్రమాణం చెబుతోంది. ఔదుంబర వృక్షము అనగా మేడి చెట్టు. ఈ మేడి చెట్టు ఎక్కడి నుంచి ఉద్భవించింది అనే ప్రశ్న మనం వేసుకుంటే, దేవతలందరూ కూడా భోజనాన్ని చేసి చేయి కడుక్కుంటే ఆ భోజన పాత్రలో నుండి పడినటువంటి అన్నరసం అంతా భూమి మీద పడింది. అక్కడ ఉద్భవించింది ఈ మేడి చెట్టు. అందుకని దీనికి ఔదుంబర వృక్షము అని పేరు. ఈ వృక్షాన్ని ఎవరైతే అర్చిస్తారో, ఈ వృక్షానికి సంబంధించినటువంటి ఆకులలో ఎవరైతే భోజనం చేస్తారో వారికి అన్నపానాదుల యందు లోటు ఉండదు అని మనకు పెద్దలు శాస్త్ర గ్రంథాలు ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మరి భోజనానికి కూర్చున్నప్పుడు తూర్పునకు కానీ దక్షిణమునకు కానీ పడమరముఖము కానీ చేసి కూర్చోవాలి అని మనకు ఇంతకుముందు శ్లోక ప్రమాణాలు చెప్పినాయి. అదే విధముగా ఆకులు ఏ విధంగా వేసుకోవాలో కూడా చెప్పినారు. ఈ ఆకులలో మనకు ఎక్కువగా దొరికేది అరటి ఆకులు. అరటి ఆకులు వేసినప్పుడు అందరికీ ఒక ప్రశ్న వేస్తోంది. ఏమిటి అంటే, అరటి ఆకు యొక్క మొదలు ఏ వైపు ఉండాలి, కొన ఏ వైపు ఉండాలి, ఇదంతా ఎందుకు, పూర్తిగా అటు ఇటు కట్ చేసి సగమాకును వేసుకుంటే సరిపోతుంది కదా అని కూడా కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అగ్రం దేవస్య పరీత్యై అని వేద ప్రమాణం చెప్తోంది. అగ్నానికి ఎప్పుడు కూడా దేవతలు ఉంటారు. కావున అగ్నము ఏ వైపు ఉండాలో మనకు ప్రమాణం ఈ విధంగా సూచిస్తోంది. వామాగ్రం కదలీ పత్రం. అగ్రము అంటే అరటి ఆకు పైభాగం, కిందిది మూలము అని అంటారు. వామాగ్రం కదలీ పత్రం భోజనే సర్వసిద్ధిదం తదేవ విపరీతం చేత్ విపరీత ఫలప్రదం. మనకు ఎప్పుడు కూడా భోజన పాత్ర అరటి ఆకు ఎడమవైపు అగ్రము ఉండాలి అని మనకు ప్రమాణం ఈ విధంగా చెబుతూ ఉంది. అయితే ఈ విధముగా భోజన పాత్రని మనం సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా పాత్రాభిగారం చెయ్యాలి అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. భుక్తి పాత్రస్య శుద్ధ్యర్థం పాత్ర స్పృష్ట్వం ఘృతేన చ పరివేశంతు నిర్వర్త్య చరే తద్ అభిగారణం. అభిగారణము అంటే నెయ్యి రాయాలి ఆకుకి. ఎందుకని నెయ్యి రాయాలి అంటే మనకు సైన్స్లో ఏం చెప్తున్నారు అంటే, పాత్రకి నెయ్యి రాసినప్పుడు అందులో మనం పోసుకునేటువంటి రసము కావచ్చు, మజ్జిగ కావచ్చు, కలుపుకున్నటువంటి పదార్థం కావచ్చు, ఏది కూడా ఆకుకు అంటకుండా మనం భోజనం చేస్తాం. అందువలన పాత్రకు ముందుగా అభిగారం చేయమని చెప్పినారు. ఈ అభిగారాన్ని చేసిన తర్వాత పాత్రను పూర్తిగా కడుక్కొని అభిగారం చేసుకున్న తర్వాత దినే దినే గృహస్థస్య రాత్రావేవ విశేషతః నకుర్యాత్ మండలం భూమో పాత్రోపస్తరణం సదా. ముందుగా పాత్రను వేయడానికి కింద భూమినంతా కూడా శుద్ధి చేసుకోవాలి. సమమైనటువంటి స్థితిలో శుద్ధి చేసుకొని అక్కడ భోజన పాత్రను ఏర్పాటు చేసుకుని వామాగ్రముగా అంటే ఎడమ వైపునకు ఈ అరటి ఆకు కొన వచ్చేట్టుగా పెట్టుకొని, లేక వేరే ఏ పాత్రనైనా సరే మండలం వేసుకొని మండలం మీద భోజన పాత్రను వేసుకొని భోజనం చేయాలి అని చెప్పినారు. మొదలుగా వడ్డన ఏ విధంగా చేయాలి అంటే, అగ్రే శాకాంస్తతో హ్యన్నం పాయసంతు ససూపకం భక్ష్యాని వ్యజనం చోష్యం దధ్యంతే పరివేశయేత్. శాకాది పురతస్థాప్యాం మధ్యేన్నం పరివేశయేత్ దక్షిణే పాయసం సూపం భక్ష్యం చోష్యం చ వామతః. ముందుగా
పప్పు వేయాలి. సూపం వినా భోజనమప్రశస్తం, దీపం వినా పూజనమప్రశస్తం. ఖచ్చితముగా పప్పుని ముందుగా వేయాలి. అందులో శాఖం అగ్రే, ఏవైతే కూరగాయలు చేసుకుంటామో అవి అగ్రభాగంలో కూరగాయలను వెయ్యాలి. ఆ తర్వాత మధ్యలో అన్నం, పాయసము దక్షిణానికి, నీళ్లు కుడివైపునకు పెట్టుకొని భోజనం చేయాలి అని మనకు భోజనం చేసేటువంటి విధానం కూడా మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ భోజన సమయం ఎప్పుడు, భోజనాన్ని ఏ విధంగా చేయాలి, భోజన లక్షణాన్ని అంతా కూడా మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ విధముగా భోజనాలు మనం చేస్తూ ఉంటాం. భోజనం చేసేటప్పుడు పంక్తి మధ్యలో నుండి లేవకూడదు అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. అలా చేసినట్టయితే బ్రహ్మహత్యాం వా ఏతే ఘనంతి, భ్రూణహత్యాం వా ఏతే ఘనంతి, వీరహత్యాం వా ఏతే ఘనంతి. ఈ పాపము చేసినట్టుగా మనకు గ్రంథాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. మరి దానికి ప్రాయశ్చిత్తముగా మనం ఏమి చేయాలి అని అంటే, అగ్నినా భస్మనా చైవ స్తంభే నిసలిలేనవా అంతరే ద్వారదేశేషు పంక్తిదోషో న విద్యతే. అగ్ని ద్వారా కాల్చి ఇద్దరికి భోజన పాత్రల మధ్యలో అగ్ని ద్వారానైనా, లేక భస్మము ద్వారానైనా, లేక ఒక స్తంభము అనగా ఒక కట్టె ద్వారానైనా, లేక నీళ్ల ద్వారానైనా ద్వారబంధనము చేస్తే అప్పుడు పంక్తి దోషము ఉండదు అని మనకు భోజన పాత్రానికి సంబంధించినటువంటి విషయం చెప్పినారు. భోజనము చేసిన తరువాత చివరిగా తక్రాంతే మధురం, తక్ర భోజనము చేసి ఆ చివరగా మధుర భోజనాన్ని అనగా పాయసాన్ని భుజించాలి అని మనకు ప్రమాణాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రమాణాలను తెలుసుకొని ప్రమాణాల ద్వారా వైదిక మార్గంలో ఉంటూ వేద ప్రమాణాలను, వేద ప్రశస్తిని, వేద మార్గములో బతికేటువంటి జీవన విధానాన్ని మనకు వైదిక గ్రంథాలన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయి. ప్రజాపతిర్వాచ సత్యమపశ్యత్ తేనాగ్నినా దత్తా తేన వైస ఆర్ధోతు భూర్భువస్సు వరిత్యాహ. వేదము, వేద ప్రమాణము ఎప్పుడు కూడా సత్యమే చెబుతోంది. ప్రజాపతిర్వాచ సత్యమపశ్యత్. మనిషి ఎలా ఉంటుంది అని అంటే, అనృతం వై వాచా వదతి, అనృతం మనసా ధ్యాయతి. అనృతము అంటే అబద్ధం, మనసు అబద్ధం చెబుతోంది. అనృతం వాచా వదతి, వాక్కు అబద్ధం చెబుతోంది. చెవులు అబద్ధాన్ని వింటున్నాయి, కానీ కళ్ళు మాత్రం చక్షుర్వై సత్యం, ఎప్పుడూ కూడా నిజాన్నే చూస్తూ ఉన్నాయి. కావున ఈ వేదసారాన్ని, వేద సంగ్రహాన్ని, వేద ధార్మిక విధానాన్ని చూస్తున్నటువంటి మీరు ఈ సత్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని భగవత్ ప్రేరణతో వేదమాత కృపకు పాత్రులు అయి వేదసారాన్ని అవలోకిస్తారని మనసా వాచా కర్మన తెలియచేసుకుంటూ, ముందటి భాగంలో ఇంకా వేద ధర్మాలకు సంబంధించినటువంటి విషయాలు, హోమ యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించినటువంటి విషయాలు ముందు వారంలో తెలియజేసుకుంటూ, వేదసారం అనేటువంటి ఈ భాగాన్ని, వచ్చేటువంటి భాగాన్ని ప్రేక్షకులు వీక్షించి ఈ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ని మనసా వాచా కర్మన చూస్తూ భగవంతునికి దగ్గర కావలసిందిగా కోరుతూ స్వస్తి పలుకుతున్నాం.